చరిత్రలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉండవచ్చు, కానీ ఒకే ఒక్క వ్యక్తిని దేవుడు నా స్నేహితుడు అని పిలిచాడు. ఒక వ్యక్తి విశ్వాసం వల్ల ఈరోజు ప్రపంచంలోని సగానికి పైగా జనాభా ఆయన్ని తమ పూర్వీకుడిగా భావిస్తున్నారు. ఆయనే అబ్రాహాము. 75 ఏళ్ల వయస్సులో ఇల్లు వదిలి బయలుదేరిన ఒక మనిషి 100 ఏళ్ల వయస్సులో తండ్రి ఎలా అయ్యాడు? అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటో అబ్రహాము జీవితం మనకు నేర్పిస్తుంది. ఈరోజు మనం ఆదికాండం మరియు దినవృత్తాంతాల ఆధారంగా అబ్రహాము వంశావళి నుండి ఆయన మరణం వరకు ఉన్న ఆసక్తికరమైన ప్రయాణాన్ని చూద్దాం. మనం 1వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం చూస్తే అబ్రహాము ఎక్కడి నుండి వచ్చారో మనకు అర్థమవుతుంది. నోవహు కుమారుడైన షేము వంశంలో అర్పక్షదు, షేలాహు, ఏబేరు, పెలెగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు వీరంతా ఒక క్రమంలో వచ్చారు. చివరికి తెరాహుకు 3 కుమారులు జన్మించారు. వారు అబ్రాము, నాహోరు మరియు హారాను. అబ్రహాము అసలు పేరు అబ్రాము, అంటే ఘనమైన తండ్రి అని అర్థం. కానీ దేవుడు తర్వాత ఆయన పేరును అబ్రహాము, అనేక జనములకు తండ్రిగా మార్చారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, అబ్రాము భార్య శారాయికి అప్పటికి పిల్లలు లేరు. అయినా దేవుడు ఆయనకు ఆ పేరు పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? అది ఆయన అపారమైన విశ్వాసానికి పరీక్ష. అబ్రాము తన భార్య శారాయితో తన సహోదరుని కుమారుడైన లోతుతో కలిసి దేవుడు చూపించిన కనాను దేశానికి బయలుదేరాడు. అక్కడ 10 ఏళ్ళు గడిచాయి, కానీ దేవుడు చెప్పిన సంతానం మాత్రం కలగలేదు. ఆదికాండం 16వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక మలుపు వస్తుంది. శారాయి ఒక నిర్ణయం తీసుకుంది. నాకు పిల్లలు కలగడం లేదు, కాబట్టి నా దాసి అయిన హగరు ద్వారా సంతానం పొందు అని అబ్రాముతో చెప్పింది. ఆ కాలంలో ఉన్న ఆచారాల ప్రకారం ఇది సాధారణమే కావచ్చు, కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉంది. శారాయి మాట విని అబ్రాము హగరును వివాహం చేసుకున్నాడు. హగరు గర్భవతి అయ్యింది. కానీ ఇక్కడే సమస్య మొదలైంది. హగరు గర్భవతి అయిన తరువాత తన యజమానురాలు శారాయిని తక్కువగా చూడటం మొదలుపెట్టింది. దీనివల్ల వారి మధ్య ఘర్షణలు పెరిగాయి. చివరికి అబ్రాముకు 86 ఏళ్ల వయస్సులో హగరు ద్వారా కుమారుడు పుట్టాడు. అతనే ఇష్మాయేలు. అబ్రాము అతన్ని ఎంతో ప్రేమించాడు. బహుశా ఇష్మాయేలే దేవుడు చెప్పిన వాగ్దాన కుమారుడు అనుకొని కూడా ఉంటాడు. కానీ అసలైన అద్భుతం ఇంకా జరగాల్సి ఉంది. కాలం గడిచిపోతుంది. అబ్రహాముకు ఇప్పుడు దాదాపు 100 ఏళ్ళు, శారాకు 90 ఏళ్ళు. మానవ సహజంగా పిల్లలు పుట్టడం అసాధ్యం. కానీ ఆదికాండము 21:1లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. దేవుడు నిర్ణయించిన కాలంలో శారా గర్భవతి అయ్యి కుమారుడిని కన్నది. ఆ బాబుకి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. ఇన్నాళ్ళు సంతానం లేని బాధతో ఉన్న ఆ దంపతుల ఇంట్లో ఇప్పుడు నవ్వులు విరిశాయి. దేవుడు వాగ్దానం చేస్తే అది ఎంత ఆలస్యమైనా ఖచ్చితంగా నెరవేరుతుందని ఇస్సాకు జననం నిరూపించింది. శారా మరణించిన తర్వాత అబ్రహాము కెతూరా అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. అబ్రహాము వృద్ధాప్యంలో కూడా దేవుడు ఆయన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే, కెతూరా ద్వారా ఆయనకు 6 కుమారులు కలిగారు. జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు మరియు షూవాహు. వీరిలో మిద్యాను సంతతి గురించి మనం బైబిల్లో తరచుగా వింటూ ఉంటాం. అంటే అబ్రహాము కేవలం ఇస్సాకు, ఇష్మాయేలీలకు మాత్రమే తండ్రి కాదు, అనేక జనములకు, జాతులకు ఆయన మూల పురుషుడు అయ్యాడు. అబ్రహాము తన జీవితంలో ఎన్నో కష్టాలు చూశాడు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆదికాండము 25:7 ప్రకారం అబ్రహాము 175 ఏళ్ళు జీవించాడు. ఆయన నిండు వృద్ధాప్యంలో మంచి ముసలితనంలో కన్నుమూశాడు. ఆయన మరణించినప్పుడు ఇస్సాకు మరియు ఇష్మాయేలు ఇద్దరూ కలిసి తండ్రిని సమాధి చేశారు. స్నేహితులారా, అబ్రహాము జీవితం మనకు ఒకటే నేర్పిస్తుంది. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచితే ఆయన మనల్ని గొప్ప స్థితిలో నిలబెడతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అబ్రహాము జీవితంలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.